చేయండి. ముందు మా సార్కి ఎందుకంటే మా అందరికి కోఆపరేషన్ చేస్తున్నారు. నేను చేయడానికి సారే రీజన్ కదా. చాలా సార్ ఇన్స్పిరేషన్ చాలా మాకు. सर मत करें చిన్నదనుకుంటే మనకి యూస్ఫుల్ అయ్యేది. సార్ వాటర్ బాటిల్ పట్టండి. ట్యాప్ ఓపెన్ మేము క్యాప్స్ అరేంజ్ చేసినప్పుడు ప్రస్తుతం క్యాన్ 2 చేస్తున్నాము. వాళ్ళు రోజు డైలీ వాడతాం. మేము క్యాప్స్ బయట అరేంజ్ చేసుకుంటాం. చెప్పండి సార్. సార్ ఇది కూడా బాగుంది. సార్ కొంచెం వాటర్ కింద వాటర్ మన వాటర్ వీడియో కూడా బాగుంది. టైమింగ్స్ బట్టి ఉంటుంది కదా. ఇక్కడ మాట చెప్తాను అంటే మెమోరీ ఉంటుంది కదా. లైన్స్ ఇంటర్నేషనల్ విషయం 320G పక్కన ముఖ్యంగా పాఠశాలలో వాటర్ ఫెసిలిటీ ఉన్న చోట వాటర్ కూలర్ ఇస్తే బాగుంటుందని చెప్పి మాకు ఆలోచన రావడం జరిగింది. సో జిల్లా నుంచి అదొక సేవా కార్యక్రమం సర్వీస్ యాక్టివిటీ కింద తీసుకొని జిల్లా వ్యాప్తంగా కూడా స్కూల్స్లలో ఈ వాటర్ కూలర్స్ ఇవ్వడం కొరకు నిర్ణయం తీసుకొని మేము చేస్తున్న సందర్భంలో మన లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ పాడేశ్వరి రాణి గారు సెక్రటరీ వారు ముందుకు వచ్చి మొట్టమొదటిగా మాకు కూలర్ కావాలని చెప్పేసి ఫస్ట్ డబ్బులు చెల్లించింది ఈ కాలేజ్ పేపర్ నుంచి. సో అలా చెల్లించిన తర్వాత ఈ వాటర్ కూలర్ని ఎట్లా ఇద్దాం అనేటువంటి వాళ్ళకి మేము బాధ్యత వాళ్ళని డిసైడ్ చేసుకొని మీకు నచ్చిన చోట మీరు డొనేట్ చేయొచ్చు. సో అందులో భాగంగా కొంత టైం తీసుకోవడం జరిగింది. ఈలోగా వాటర్ కూలర్ కంటే వాటర్ ప్యూరిఫైర్ వాటర్ నీడ్ ఉంది ఒక స్కూల్లో ఇట్లా చదువు స్కూల్లో ఉందని చెప్పేసి చెప్పగానే సరే నేను అదే మంచిదే. మన ప్రాజెక్టు చేసి మన బడ్జెట్లో ఆ బడ్జెట్ వరకు మనం ఇద్దాము. అందుకంటే ఎంత వాళ్ళు ఏం చేస్తున్నా కూడా మనం బియాండ్ దట్ వాళ్ళు ఏం చేస్తున్నట్టు పర్లేదు చెప్పి నేను మోటివేట్ చేయడం జరిగింది.
లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ కాలేజ్పై పక్షాన ఈ ఆర్ఓ ప్లాంట్ని ఇనాగ్రేట్ చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ సభ్యులు పట్టుకోవడానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలు, పేద పిల్లలు, సో వారికి మంచి విద్యను అందిస్తూ అలాగే మంచి నీటిని కూడా అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంలో కోరుతూ